మనం కొండ ఎక్కేటప్పుడు స్వామివారి ఫేస్ కనిపిస్తుంది కదా! అలాగే మనం కొండ దిగేటప్పుడు కూడా ఒక స్వచ్ఛమైన అద్భుతమైతే కనిపిస్తుంది. ఏంటో తెలుసా? గరుడ స్వామిని మనం దర్శించుకోవడము. సో, నేను వెళ్తూ ఉన్నాను. అట్‌లీస్ట్ నాకంత ఐడియా రాలేదు. ఒకవేళ నేను వెళ్ళేటప్పుడు అనుకున్నాను. కానీ మా ఆయనైతే "ఇప్పుడు బావుంటుంది. ఒకసారి ఫోటో తీసుకో" అన్నాడు. సరే అని చెప్పి తీశానా, చూస్తే ఎంత బావుందో తెలుసా? అంటే ఆ ఫేస్ అవ్వచ్చు, అంత ఇదిగా అక్కడ ఎలారా క్రియేట్ చేశారు. దేవుడి సృష్టే కదా అనిపించింది. సో, మనం వెళ్ళేటప్పుడు వెంకటేశ్వర స్వామి మొహం తిరుపతి కొండపై నుంచే చూస్తే ఏదో చీమలు ఉన్నట్టుంటాయి కదా! ఇక్కడ చూసారు ఒక అద్భుతము. మనం ఎక్కేటప్పుడు స్వామివారి ఫేస్ ఎలా కనిపిస్తుందో ఇప్పుడు గరుడ స్వామి ఫేస్ కూడా అలాగే కనిపిస్తుంది. చాలామంది అక్కడ నిలబడి ఫొటోస్ కూడా తీసుకుంటూ ఉంటారు. బట్ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. ఎందుకంటే ఎక్కడ కూడా స్టాప్ చేయనివ్వడం లేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మొత్తం గ్రీనరీ ఉంది కదా! కాబట్టి ఫొటోస్ కూడా అంత క్లారిటీగా క్యాప్చర్ చేయలేకపోతున్నారు కాబట్టి సో, ఇప్పుడు అక్కడ నిలబడైతే ఎక్కువగా ఫొటోస్ తీయడం లేదు. బట్ చాలా జాగ్రత్తగా ఉండాలి.